మనం చూడొచ్చు ఈ మನೆమ్మ బస్తీ అనేది ఒక స్వాతంత్ర సమరయోధురాలు పేరు మీద ఉండే ఆమె పేరుతో ఈ బస్తీ ఏర్పాటు చేశారు. సో ఈ బస్తీలో ఎంతో మంది నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నారు. సో ప్రస్తుతం ఈ బస్తీలో ఉన్నటువంటి మనం అంటే ఏవి రంగనాథ్కు ఓ యువతి బస్తీకి సంబంధించిన మనీషా అనే యువతి ఫిర్యాదు చేసింది. తమ బస్తీలో ఉన్నటువంటి నాలా ఎంక్రోచ్మెంట్ అయింది, దాన్ని ఆక్రమించి కొంతమంది నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ఫిర్యాదు చేయడంతో ఈ బస్తీని ఇప్పటికే తాజాగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ బస్తీని పరిశీలించారు. ఇందులో ఎంతవరకు ఆక్రమణకు గురయ్యనేది మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు ఈ బస్తీ స్టార్టింగ్లో రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది. మొత్తం 24 ఫీట్ల రోడ్డు ఉండాలి. ఇక్కడ 24 ఫీట్లతో రోడ్డు ఉండాల్సింది. ఇక్కడ మనం చూసుకుంటే సగానికి సగం ఎంక్రోచ్మెంట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ఎంతవరకు ఆక్రమణలు జరిగాయని చెప్పి ఇప్పటికే అధికారులు 10 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి బస్తీవాసులు తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా హైడ్రా కమిషనర్ హైడ్రా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేయడంతో ఈ బస్తీ మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ బస్తీలో ఉన్నటువంటి సమస్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 24 ఫీట్ల పూర్తి రోడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముందుకు వెళ్తుంటే ఈ పూర్తి రోడ్ అనేది ఇక్కడ సగంకి సగం అక్కడ ఎంక్రోచ్మెంట్గా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికీ హైడ్రా అధికారులు నజరేశారు. హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మనం ఒకసారి మరి లోపలికి వెళ్ళి మరొకసారి బస్తీలో ఉన్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ బస్తీకి సంబంధించినటువంటి ఎంతవరకు కింద ఇక్కడ పక్కనే నాలా కూడా ఉన్నట్టుగా బస్తీవాసులు చెప్తున్నారు. ఈ నాలా కిందనే ఎంక్రోచ్మెంట్ జరిగాయి, నిర్మాణాలు జరిగాయంటూ వాళ్ళు ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి వారు అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కానీ తాజాగా హైడ్రా దూకుడు మీద అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో హైడ్రా అధికారులకు స్థానిక బస్తీవాసులు ఓ యువతి చొరవతో ఈరోజు ఈ ఆక్రమణలు మరోసారి వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. మనం మరికొంతమంది ఇక్కడ బస్తీవాసులు ఉన్నారు. వారి యొక్క ఈ బస్తీకి సంబంధించిన సమస్యలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది మనమ్మ గల్లీ అండి. సో మేమంతా ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్కి అన్నిటికి వెళ్తున్నాం, చెప్తున్నాం 24 ఫీట్ రోడ్డు ఉంది, నాలా ఉంది, దాన్ని కబ్జా చేసిర్రు అని. తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు, ఏది లేదు. వస్తారు చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన అయిందండి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన మీరు చూడొచ్చు. అది 3 ఇయర్స్ అయింది అది సెమీ డెమాలిష్ చేసి. అది కూడా సెమీ డెమాలిష్ ఎట్లయిందంటే మేము కష్టపడి చేసిన తర్వాత సెమీ డెమాలిష్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మొత్తం కూల్చేస్తా అన్నారు, మొత్తం డెమాలిష్ చేస్తా అన్నారు. కానీ వాళ్ళకి ఎవరి దగ్గర నుంచో రెమ్యూనరేషన్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది, ఆపేసినారు. నిన్న రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను 2 o'clockకి. సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సార్కి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ సార్ వాళ్ళ హయ్యర్ అథారిటీస్ కూడా కాల్ చేసినారు. అంటే మాకు ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఏంటి సిచ్యువేషన్ అని కనుక్కున్నారు. ఆయనకి డౌట్ వచ్చి సో ఆయన బై 4-4:30 నేను మీ దగ్గర ఉంటానమ్మా, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను వచ్చి సైట్ విజిట్ చేస్తా, ఐ విల్ సీ ద ఎండ్ అని చెప్పినారు. వితిన్ 2 days వితిన్ 2 days ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉందో అది తీసేస్తాం. వితిన్ 48 hours కంపల్సరీ మేము తీసేస్తాము, యూ డోంట్ వరీ అని చెప్పినారు. చాలా రోజులు అంది మేము చాలా సఫర్ అవుతున్నామండి. 3 రోజులకు ఒకసారి డ్రైనేజ్ కంపల్సరీ. అది నిండిందంటే తీసే వాళ్ళు కూడా రావట్లేదు, వాళ్ళకు కూడా చాలా టైం పడుతుంది. మేము అడిగి చాలా రిస్క్ ఎత్తుకున్నాం. పిల్లలకు కూడా బాగా ఫీవర్ వస్తుంది. ఆ బర్రెలు పెట్టి అప్పుడు అట్లా చేశారు. ఆ డ్రైనేజీలు మొత్తము అది పెండబోసి అంతా ఖరాబ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆ డ్రైనేజీలు మొత్తం పని చేయట్లేదు. ఇప్పుడు మాకు డ్రైనేజీలు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసము మేము ఒక్కసారి కూడా ఈ రోడ్డు క్లీన్గా ఉండట్లేదు. చాలా రిస్క్ ఎత్తిపోతున్నాము. ఇంకా ఎన్నిసార్లు అయినా కానీ ఫుల్ అయిపోతాయి. మాకు ఇప్పుడు వాటర్లో కూడా డ్రైనేజ్ కలుస్తుందండి. దాని నుంచి ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేనట్టు ఎన్ని ఆఫీసులు వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తిరిగి వస్తే వస్తాంలే ఆ గల్లీ అప్పటి నుంచి అట్లనే ఉంది కదా ఇలా మాట్లాడుతున్నారండి. చాలా మాకు ఇబ్బంది చాలా అవుతుంది. మేము ప్రజావాణిలో కూడా పెట్టుకున్నాము. ఇంకా సార్ టైం ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు రంగనాథ్ సార్ అయితే వచ్చారు, ఆయన తొందరగా రెస్పాండ్ అయ్యారు. ఎట్లా తెలుసమ్మా అసలు హైడ్రా అనేది పనిచేస్తుంది? హైడ్రా అంటే అక్రమ నిర్మాణాలపైన ఇట్లా కూల్చివేతలు జరుగుతున్నాయి,
రంగనాథ్ సార్ని కలవాలని మీకు ఎట్లా ఎట్లా వచ్చిందంటే మాకు ఇబ్బంది చాలా ఉంది. ఈ రోజు బంద్ ఉంది, రేపు మళ్ళీ ఆడుతూనే ఉంటది. న్యూస్ లో చూడ హైడ్రాని న్యూస్ లో చూసినాము. పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ అట్లాంటివే తీసేస్తున్నారు, మాదెంత చిన్నది చేయలేరా అన్నట్టు మేము అట్లా ట్రై చేసినాము. వచ్చిండు సార్, వచ్చిండ్రు, చూసుకున్నారు. 28 hours టైం ఇచ్చిండు మాకు, చేస్తా అని చెప్పిండు. చేస్తారని నమ్మకం అయితే మాకుంది. 10 సంవత్సరాలుగా మీరు ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నారు కదా, ఇప్పుడు రంగనాథ్ సార్ వెంటనే స్పందించి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను విన్నారు, మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం? సార్ తప్పకుండా చేస్తారనే నమ్మకం మాకు ఉందండి. సార్ చేస్తారు, మాట ఇచ్చారు, నేను వచ్చారు, మేము చెప్పిన వెంటనే ఆయన స్పందించి ఇక్కడికి వచ్చి అంత పరిశీలించి అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూశారు. వాళ్ళు వాళ్ళకి చెప్పారు, మాకు 48 hours మీకు అన్ని క్లియర్ చేస్తామమ్మా అని చెప్పారు. మాకు సార్ చేస్తారని నమ్మకం మాకు బాగా ఉంది. మేము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలు కూడా పడే బాధలు మాకు ఈసారి మా కష్టాలు తీరుస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, మనం ఒకసారి పరిశీలించవచ్చు, మరొక ముందుకెళ్ళి పరిశీలిద్దాం. మనం ఒకసారి ఈ బస్తీని ఒకసారి ఎండింగ్లో పరిశీలిస్తే 24 feetలో ఉన్న రోడ్డు అనేది ఇక్కడ పూర్తిగా డెడ్ ఎండ్ అయిపోయింది. అక్కడ డెడ్ ఎండ్ని కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాన్ని నామమాత్రంగానే ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో తొలగించలేదని మనకు తెలుస్తుంది. విజువల్స్ మనం చూస్తున్నాం, అసలు ఈ బస్తీకి ఉండే రోడ్డును పూర్తిగా ఆక్రమించారు. సో ఇది నగరంలో ఉన్నటువంటి అనేక బస్తీలో ఇలా డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా కప్పివేసి ఆక్రమించి పూర్తిగా దాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. మనమ్మ బస్తీలో ఉన్నటువంటి డ్రైనేజ్ ఎట్లా ఆక్రమించారు, ఎలా ఆక్రమణకు గురైందని, ఇక్కడ వరకు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, అక్కడి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఈ కింది నుంచి డ్రైనేజ్ లైన్ ఉండే. సో ఈ కింది నుంచి డ్రైనేజ్ లైన్ మొత్తాన్ని ఈ డ్రైనేజ్ పైనే వీళ్ళు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీన్ని తొలగించాలని ఇప్పటికే బస్తీవాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ నుంచి కూడా రోడ్డు టీ షేప్లో రోడ్డు ఉండాలని చెప్పి వాళ్ళు మ్యాప్లో కూడా మనకు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ రోడ్డు అనేది కనిపించడం లేదు మనకు. అక్రమ నిర్మాణాలు జరిగాయి, గత సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. దీనికి సంబంధించిన తొలగింపు మాత్రం అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ మనెమ్మ బస్తీకి సంబంధించి దశాబ్ద కాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు తమ సమస్య పరిష్కరించాలని. డ్రైనేజీ లైన్ని పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల వాళ్ళకు డ్రైనేజ్ సమస్య, మంచినీటిలో కూడా డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఈ సమస్యను మేము తక్షణం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్కు విన్నవించాము. 48 గంటల్లో తమ సమస్యకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్తున్నారు. సో మొత్తంగా చూస్తే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ బస్తీ సమస్య రంగనాథ్ హైడ్రా ఎంట్రీతో తీరనుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, RTV హైదరాబాద్. చెరువుల ఆక్రమణలే కాదు, నగరంలోని నాలాలు, మీ బస్తీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఆక్రమణలు కూడా తొలగించేందుకు హైడ్రా సిద్ధమైంది. సో తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్లో ఉన్నటువంటి మనెమ్మ బస్తీలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ మనెమ్మ బస్తీ అనేది ఒక స్వాతంత్ర సమరయోధురాలు పేరు మీద ఉండే ఆమె పేరుతో ఈ బస్తీ ఏర్పాటు చేశారు. సో ఈ బస్తీలో ఎంతోమంది నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నారు. సో ప్రస్తుతం ఈ బస్తీలో ఉన్నటువంటి మనం అంటే ఏవి రంగనాథ్కు ఓ యువతి, బస్తీకి సంబంధించిన మనీషా అనే యువతి ఫిర్యాదు చేసింది. తమ బస్తీలో ఉన్నటువంటి నాలా ఎంక్రోచ్మెంట్ అయింది, దాన్ని ఆక్రమించి కొంతమంది నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ఫిర్యాదు చేయడంతో ఈ బస్తీని ఇప్పటికే తాజాగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ బస్తీని పరిశీలించారు. ఇందులో ఎంతవరకు ఆక్రమణకు గురయ్యనేది మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు, ఈ బస్తీ స్టార్టింగ్లో రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది. మొత్తం 24 feetల రోడ్డు ఉండాలి. ఇక్కడ 24 feetలతో రోడ్డు ఉండాల్సింది. ఇక్కడ మనం చూసుకుంటే సగానికి సగం ఎంక్రోచ్మెంట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ఎంతవరకు ఆక్రమణలు జరిగాయని చెప్పి ఇప్పటికే అధికారులు 10 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి బస్తీవాసులు తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా హైడ్రా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేయడంతో ఈ బస్తీ మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ బస్తీలో ఉన్నటువంటి సమస్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 24 feetల పూర్తి రోడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముందుకు వెళ్తుంటే ఈ పూర్తి రోడ్ అనేది ఇక్కడ సగంకి సగం అక్కడ ఎంక్రోచ్మెంట్గా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికీ హైడ్రా అధికారులు నజరేశారు. హైడ్రా అధికారులు స్థానిక
మున్సిపల్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మనం ఒకసారి మరి లోపలికి వెళ్ళి మరొకసారి బస్తీలో ఉన్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ బస్తీకి సంబంధించినటువంటి ఎంతవరకు కింద ఇక్కడ పక్కనే నాలా కూడా ఉన్నట్టుగా బస్తీ వాసులు చెప్తున్నారు. ఈ నాలా కిందనే ఎంక్రోచ్మెంట్ జరిగాయి, నిర్మాణాలు జరిగాయంటూ వాళ్ళు ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి వారు అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కానీ తాజాగా హైడ్రా దూకుడు మీద అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో హైడ్రా అధికారులకు స్థానిక బస్తీవాసులు ఓ యువతి చొరవతో ఈరోజు ఈ ఆక్రమణలు మరోసారి వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. మనం మరికొంతమంది ఇక్కడ బస్తీవాసులు ఉన్నారు. వారి యొక్క ఈ బస్తీకి సంబంధించిన సమస్యలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది మనమ్మ గల్లీ అండి. సో మేమంతా ఒక ఆల్మోస్ట్ 10 years నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్కి అన్నిటికి వెళ్తున్నాం, చెప్తున్నాం 24 feet రోడ్డు ఉంది, నాలా ఉంది, దాన్ని కబ్జా చేసిర్రు అని. తిరగని గవర్నమెంట్ ఆఫీస్ లేదు, ఏది లేదు. వస్తారు చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలుగా ఉండి పరిస్థితి? ఆల్మోస్ట్ 10 years పైన అయిందండి. ఆల్మోస్ట్ 10 years పైన. మీరు చూడొచ్చు, అది 3 years అయింది అది సెమీ డెమాలిష్ చేసి. అది కూడా సెమీ డెమాలిష్ ఎట్లయిందంటే మేము కష్టపడి చేసిన తర్వాత సెమీ డెమాలిష్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మొత్తం కూల్చేస్తా అన్నారు, మొత్తం డెమాలిష్ చేస్తా అన్నారు. కానీ వాళ్ళకి ఎవరి దగ్గర నుంచో రెమ్యూనరేషన్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది, ఆపేసినారు. నిన్న రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను 2 o'clockకి. సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సార్కి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ సార్ వాళ్ళ హయ్యర్ అథారిటీస్ కూడా కాల్ చేసినారు. అంటే మాకు ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఏంటి సిచ్యువేషన్ అని కనుక్కున్నారు. ఆయనకి డౌట్ వచ్చి, సో ఆయన బై 4-4:30 నేను మీ దగ్గర ఉంటానమ్మా, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను వచ్చి సైట్ విజిట్ చేస్తా, ఐ విల్ సీ ద ఎండ్ అని చెప్పినారు. వితిన్ 2 days ఏమని హామీ ఇచ్చారు? వితిన్ 2 days ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉందో అది తీసేస్తాం. వితిన్ 48 hours కంపల్సరీ మేము తీసేస్తాము, యూ డోంట్ వరీ అని చెప్పినారు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ బస్తీ ఎప్పటి నుంచి ఉండే? చాలా రోజులు అంది మేము చాలా సఫర్ అవుతున్నామండి. 3 రోజులకు ఒకసారి డ్రైనేజ్ కంపల్సరీ. అది నిండిందంటే తీసే వాళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళకు కూడా చాలా టైం పడుతుంది. మేము అడిగి చాలా రిస్క్ ఎత్తుకున్న పిల్లలకు కూడా బాగా ఫీవర్ వస్తుంది. ఆ బర్రెలు పెట్టి అప్పుడు అట్లా చేశారు. ఆ డ్రైనేజీలు మొత్తము అది పెండబోసి అంతా ఖరాబ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆ డ్రైనేజీలు మొత్తం పని చేయట్లేదు. ఇప్పుడు మాకు డ్రైనేజీలు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసము మేము ఏ ఒక్కసారి కూడా ఈ రోడ్డు క్లీన్గా ఉండట్లేదు. చాలా రిస్క్ ఎత్తిపోతున్నాము. ఇంకా ఎన్నిసార్లు అయినా కానీ ఫుల్ అయిపోతాయి. మాకు ఇప్పుడు వాటర్లో కూడా డ్రైనేజ్ కలుస్తుందండి. దాని నుంచి ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేనట్టు ఎన్ని ఆఫీసులు వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తిరిగి వస్తే వస్తాంలే ఆ గల్లీ అప్పటి నుంచి అట్లనే ఉంది కదా ఇలా మాట్లాడుతున్నారండి. చాలా మాకు ఇబ్బంది చాలా అవుతుంది. మేము ప్రజావాణిలో కూడా పెట్టుకున్నాము. ఇంకా సార్ టైం ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు రంగనాథ్ సార్ అయితే వచ్చారు, ఆయన తొందరగా రెస్పాండ్ అయ్యారు. ఎట్లా తెలుసమ్మా అసలు హైడ్రా అనేది పనిచేస్తుంది? హైడ్రా అంటే అక్రమ నిర్మాణాలపైన ఇట్లా కూల్చివేతలు జరుగుతున్నాయి. రంగనాథ్ సార్ని కలవాలని మీకు ఎట్లా వచ్చిందంటే మాకు ఇబ్బంది చాలా ఉంది. ఈ రోజు బంద్ ఉంది, రేపు మళ్ళీ ఆరుతూనే ఉంటుంది. న్యూస్లో హైడ్రా అని న్యూస్లో చూసినాము. పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ అట్లాంటివే తీసేస్తున్నారు, మాదెంత చిన్నది చేయలేరా అన్నట్టు మేము అట్లా ట్రై చేసినాము. సార్ వచ్చిండ్రు, చూసుకున్నారు. 28 hours టైం ఇచ్చిండు మాకు, చేస్తా అని చెప్పిండు. చేస్తారని నమ్మకం అయితే మాకుంది. 10 సంవత్సరాలుగా మీరు సమస్య మీద పోరాటం చేస్తున్నారు కదా. ఇప్పుడు రంగనాథ్ సార్ వెంటనే స్పందించి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను విన్నారు, మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం? సార్ తప్పకుండా చేస్తారనే నమ్మకం మాకు ఉందండి. సార్ చేస్తారు, మాట ఇచ్చారు, నేను వచ్చారు. మేము చెప్పిన వెంటనే ఆయన స్పందించి ఇక్కడికి వచ్చి అంత పరిశీలించి అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూశారు. వాళ్ళకి చెప్పారు. మాకు 48 hours మీకు అన్ని క్లియర్ చేస్తాం.